సో రామ్కి బండి ఆర్డర్ అయితే డెలివరీ అయింది. లాస్ట్ ఆర్డర్ ఇంకొకటి ఉంది, అది ఇచ్చేసి పోదాం ఇక ఇంటికి. సైనిక్ పూరి పడ్డది, మళ్ళీ అటే పడ్డది. 73 రూపీస్. టోటల్ ఎంత అంటే 9.6 కిలోమీటర్. అలే సెకండ్ ఫ్లోర్ పై ఫుడ్ తీసుకోవాలి. అప్పుడెప్పుడో బర్గర్ కింద పికప్ చేసుకున్నా, అర్ధగంటకి ఎక్కువ అయింది. ఇప్పుడు వచ్చిన లొకేషన్కి ఏమన్నా ట్రాఫిక్ ఉన్నదా అని ట్రాఫిక్ గాలిపోను. एक मिनट, ठीक है. 1 minute later. हाँ మొత్తానికైతే కేఎస్ బేకరీ లొకేషన్కి వచ్చినాం డెలివరీకి. వెల్కమ్. ఆల్మోస్ట్ పిస్తా హౌస్ రెస్టారెంట్ కాడికి వచ్చినాం. ఇంకోటి ఏంటంటే ఈ పిస్తా హౌస్ రెస్టారెంట్ ఇక్కడ నుంచి ఏస్రావు నగర్ ఎందుకు పడ్డదంటే, యాక్చువల్గా ఏస్రావు నగర్లో పిస్తా హౌస్ ఉంటుంది. అక్కడ నుంచి కస్టమర్ ఆర్డర్ దగ్గర ఉంటుంది కదా, జల్దీ వస్తుంది అని ఆర్డర్ ఇద్దాం అనుకున్నాడు, కానీ ఇది ఇక్కడ నుంచి పడ్డది. నేనైతే ఇట్లనే అనుకుంటున్నాను మరి, ఎందుకంటే పక్కన ఉన్న దాంట్లో ఎవరైనా ఇస్తారో, ఇంత దూరంలో ఉన్న దాంట్లో లేరు కదా అనే, ఎక్కడి నుంచి ఇస్తున్నా అనేది చూసుకోకుండా అవుట్లెట్ ఇచ్చేసిండు. ఇక్కడ నుంచి అది రిటర్న్ అక్కడికి పడ్డది నాకు. ఓకే, ఇంకా రాలేదంట, ఇక వెయిటింగ్ చేయాలి మనం. యాక్చువల్గా కొన్ని 20 నిమిషాలు తీసుకున్నారు వీళ్ళు ఆర్డర్ ఇవ్వనీకే. సో ఇప్పుడు ఏంటంటే ఇక మళ్ళీ డెలివరీ లొకేషన్ లాగా పిస్తా హౌస్ కస్టమర్ లొకేషన్కి అయితే వచ్చినాం. యా వెల్కమ్. చలో రామ్కి బండి పడ్డది కదా, ఊరికే ఇక రామ్కి బండి పికప్ అయితే వచ్చినాం. పికప్ చేసుకొని ఇక డెలివరీ, నెక్స్ట్ మనం డెలివరీ దగ్గరనే కలుద్దాం ఇక. చల్ రైట్. 2404 2404 2404. ఇడ్లీ ఉంది 4 ప్లేట్. అవుతుంది. దాని పికప్ కూడా చేసుకుని పోతున్నాయి. కోకోనట్ జ్యూస్ బార్ 7728. సో రామ్కి బండి ఆర్డర్ అయితే డెలివరీ అయింది. లాస్ట్ ఆర్డర్ ఇంకొకటి ఉంది, అది ఇచ్చేసి పోదాం ఇక ఇంటికి. ఇది లాస్ట్ ఆర్డర్ మనది, ఈ రోజుకి లాస్ట్ డెలివరీ. యా వెల్కమ్. Would like to take notes while I take totes.